అతను చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్ రాకుండా ముంబైలో అడుగుపెట్టాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్లా అచ్చం అలాగే ముంబైని ఏలుదామని వచ్చాడు. కలలు సాకారం చేసుకునేందుకు దేశ ఆర్థిక రాజధానిలో పస్తులతో పడుకున్నాడు. కానీ ఒకే ఒక్క ఐడియాతో 33,000 కోట్లకు అధిపతి అయ్యాడు. జీరో నుంచి హీరో వరకు సాగిన జీవిత ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్నీ సస్పెన్స్లే, థ్రిల్లర్తో కూడుకున్నవే. అతడెవరో తెలుసా? వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. పడి లేచిన కెరటంలో దూసుకొచ్చిన అనిల్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ మీకోసం. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్ రాకుండా ముంబై రావడం, అక్కడ అప్పు చేసి షంషేర్ కేబుల్ కంపెనీ కొనడం, ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తాను పడిన కష్టాలను ఆయన చెబుతుంటారు. తన జీవితం ఎదుర్కొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 1986లో రూల్స్ మార్చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలు షంషేర్ నుంచి కేబుల్ కొనడానికి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టాయి. వస్తున్న ఆర్డర్లకు తయారీ సామర్థ్యానికి పొంతన లేకపోవడంతో షంషేర్ విస్తరణ అవసరమైంది అనిల్ అగర్వాల్కి. దీంతో సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం 4 కోట్ల రూపాయల అప్పు కూడా చేశాడు. ఆ రోజుల్లో అమెరికాని కొత్త అవకాశాలకు స్వర్గధామంగా చెప్పుకునేవారు. దీంతో తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్ళాలని అనిల్ అగర్వాల్ డిసైడ్ అయ్యారు. అంతంత మాత్రంగా వచ్చిన టూటీ ఫ్రూటీ ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం, ఇంట్లో వాళ్ళు తయారు చేసిన గర్కా ఖానాతో నిండిన సూట్ కేసులతో పాటు అజయ్ ఆనంద్ అనే బిహారీ ఫ్రెండ్ను తోడుగా పెట్టుకుని న్యూయార్క్కి పయనమయ్యాడు అనిల్ అగర్వాల్. న్యూయార్క్లో జేబు దొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసిన వాళ్ళు చెప్పడంతో తమ దగ్గరున్న $500 జాగ్రత్తగా జేబు దొంగల కంటపడకుండా కోటు లోపల వైపు జాకెట్లో పెట్టుకుని విమానం ఎక్కాడు అగర్వాల్. అమెరికా చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి, సెకండ్ హ్యాండ్ మిషనరీ కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలేం తెలియకుండానే అడుగులు ముందుకు వేశారు. న్యూయార్క్ సిటీలో దిగగానే పాలమీగడ లాంటి తెల్లటి మంచును చూసి ఆశ్చర్యపోయారు అనిల్ అగర్వాల్. అయితే ప్రయాణంలో అనిల్ అగర్వాల్ పక్క సీట్లో కూర్చున్న మిస్టర్ కోటావాలాతో పరిచయమైంది. రాజస్థాన్లో దూరపు చుట్టరికం కూడా ఉండడంతో నేరుగా వాళ్ళింట్లో దిగిపోయారు అనిల్ అగర్వాల్. తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిగా రోజువారీ ఇంటి పనిలో సాయం చేయడం, వాళ్ళ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, టెన్నిస్ ఆటలో కంపెనీ ఇవ్వడం పనులు చేసేవారు అనిల్ అగర్వాల్. ఇక వచ్చి రాని బ్రోకెన్ ఇంగ్లీష్లో సెకండరీ మిషనరీ కోసం రోజుకు కనీసం 40 నుంచి 50 వరకు కాల్ చేసి వివరాలు సేకరించేవారు. మొక్కను లోతుగా నాటినప్పుడే దాని నుంచి పండ్లను పొందగలుగుతాం. మంచి పనులు చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు కూడా వాతంతట అవే వస్తాయి. అలా శ్రమించడం వల్లే విజయాలు తనను వరించాయని చెబుతారు అనిల్ అగర్వాల్. బ్యాంకులు, బంధువుల నుంచి 16 లక్షల అప్పు తెచ్చి 1970వ దశకంలో షంషేర్ కేబుల్ కంపెనీని అనిల్ అగర్వాల్ కొనుగోలు చేశారు. అప్పటి వరకు షంషేర్ కంపెనీలోని స్క్రాప్ ని అమ్మేవారు అనిల్ అగర్వాల్. అలాంటిది ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వహణ పూలబాట కాలేదు, ఎక్కువగా మాట్లాడితే ముళ్ళబాటనే అయింది. అందని కాడికల్లా అప్పులు చేసి షంషేర్ కంపెనీని కొనుగోలు చేశారు అనిల్ అగర్వాల్. కానీ ఆ సమయంలో కేబుళ్లకు మార్కెట్లో ఆశించిన స్థాయి డిమాండ్ లేదు. దీంతో నెల తిరిగేసరికి ముడి సరుకు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతి నెల జీతాలు చెల్లించడం తలకు మించిన పనయ్యేది అనిల్ అగర్వాల్కి. పొద్దస్తమానం రుణాల కోసం బ్యాంకుల దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చేది. కేవలం ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేయడం కోసం కేబుళ్ల వ్యాపారంలో కొత్త పద్ధతులు తెరతీశాడు అనిల్ అగర్వాల్. మ్యాగ్నెటిక్ కేబుల్స్, అల్యూమినియం రాడ్స్, వివిధ రకాలైన వైర్లు, ఇలా 9 రకాలైన బిజినెస్లలో వేలు పెట్టాడు. ఎక్కడా లాభం రాకపోగా అప్పులు మరింతగా పెరిగాయి. దాదాపు 3 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. పెరిగిన అప్పులు, ఆర్థిక భారం కారణంగా విపరీతమైన ఒత్తిడి ఎప్పుడు నాపై ఉండేది. కానీ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నానంటే ఒప్పుకోబుద్ధి అయ్యేది కాదు మనసు అని తెలిపేవాడు అనిల్ అగర్వాల్. మానసికంగా తాను ఎంత ఒత్తిడికి లోనవుతున్నాననే విషయం బయట ప్రపంచానికి తెలియనిచ్చేవాడు కాదు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ఎక్సర్సైజులు బాగా చేసేవాడినంటూ స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వీడకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు
మీద నమ్మకం కోల్పోయేది. కానీ ఇది నాకు పరీక్ష సమయం అంటూ తనకు తానే సర్ది చెప్పుకునేవాడు అనిల్ అగర్వాల్. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబైలో ఉన్న ముంబాదేవి ఆలయం నుంచి మొదలు పెడితే సిద్ధి వినాయకుడు, అజిహాలి దర్గా, మహిం చర్చ్ వరకు ప్రతి చోటుకు వెళ్ళి ప్రార్థనలు చేసేవాడినంటూ ఆనాటి గడ్డి రోజులను నెమరవేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా ఎటైనా వెళ్ళాలని అనిపించేదని, అలాంటి సందర్భాల్లో రంగుల కలలైన సినిమాలకు వెళ్ళేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఓసారి షోలో ప్రీమియం ప్రదర్శనకు వెళ్ళగా లోనికి రానివ్వలేదు. బయటే నిలబడి అమితాబ్ బచ్చన్, జయా మాధురి, ధర్మేంద్రల రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే చూసి ఈ జన్మకు ఇది సాలులే అనుకుని సరిపెట్టుకున్నాడు. టెలిఫోన్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన కేబుళ్లను కూడా వినియోగించవచ్చట్టు 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు కేవలం కష్టాల కడలనే ఓపికగా ఈదినట్టు వెల్లడించారు అనిల్. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఓ కలలా ఉంది. నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా చెప్పుకునే వేదాంత గ్రూప్ స్థాపించడంలో షంషేర్ కేబుల్ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే గెలుపు కోరుకునేవారు ఓసారి ఓటమిని కూడా రుచి చూడాలని చెబుతుంటారు అనిల్ అగర్వాల్. గత కొంతకాలంగా వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. బిజినెస్ మ్యాన్గా ఎదిగే క్రమంలో పడిన ఇబ్బందులు, ఎదురైన ఆటుపోట్లు ప్రజలకు వివరిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో అడుగుపెట్టినప్పుడు తాను కన్న కల నిజమైన క్షణాల్లో తాను పొందిన భావోద్వేగాన్ని ఆయన పంచుకున్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల బాటలోనే పయనిస్తున్నారు అనే కంటే ఫ్యూయల్ సెక్టార్లో వాళ్ళిద్దరికి గట్టి పోటీ ఇస్తున్నారు బిజినెస్ మ్యాన్ అనిల్ అగర్వాల్. వేదాంత కంపెనీ యజమానిగా గ్రీన్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్, మెటల్, పవర్ జనరేషన్, ఆయిల్ ఇలా ఒకటేమిటి అనేక రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించారు. పాట్నాను వదిలి ముంబైకి వచ్చినప్పుడు ఎస్, నో తప్ప మరో ముక్క ఇంగ్లీష్ ఆయనకు రాదు. కానీ నేడు 33,000 కోట్లకు అధిపతి. చేతిలో చిల్లి గవ్వలేని దశలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటనను అనిల్ అగర్వాల్ షేర్ చేసుకున్నారు. అనిల్ అగర్వాల్ స్వస్థలం పాట్నా. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అనిల్ అగర్వాల్ ఒకే స్కూలు, ఒకే కాలేజ్. కానీ వంశపారపర్యంగా వస్తున్న వ్యాపారం వదులుకొని తన కలలు నిజం చేసుకునేందుకు ముంబైలో అడుగుపెట్టాడు అనిల్. కేబుల్ తయారీ కంపెనీలో మిగిలిపోయిన స్క్రాప్ను అమ్మే వ్యాపారంతో తన జీవితం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ముంబైలో కేబుల్ వ్యాపారంలో షంషేర్ స్టెర్లింగ్ కేబుల్ కంపెనీ చాలా ఫేమస్. ఆ కంపెనీకి సంబంధించిన స్క్రాప్ని అనిల్ అగర్వాల్ అమ్మేవాడు. ఎప్పుడైనా ఇలాంటి కంపెనీకి యజమాని కావాలనే కలలు కనేవాడు. ఈ క్రమంలో ఈ కంపెనీ బ్యాంకు రుణం చెల్లించలేక దివాలా తీయబోతుందనే సమాచారం అందింది అతనికి. షంషేర్ త్వరలో అమ్మకానికి వస్తుందని తెలిసినా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. డబ్బులు లేవని నిరాశ చెందలేదు. ప్రతిరోజు బ్యాంకు దగ్గరికి, ఈ దివాలా కేసు చూస్తున్న లాయర్ దగ్గరికి, ఇంకా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అనిల్ కలిసేవాడు. అలా రోజుల తరబడి చేసిన ప్రయత్నంతో షంషేర్ కంపెనీ కొనాలంటే తక్కువలో తక్కువ 16 లక్షలు కావాలనే సమాచారం సేకరించగలిగాడు. అంత డబ్బు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ చేతిలో డబ్బు లేదనే సాకుతో ప్రయత్నం ఆపదలుచుకోలేదు. కంపెనీకి సంబంధించిన సమస్త సమాచారం తెలిసిన తర్వాత అతను కంటున్న కలలు అతనికి నిద్రను దూరం చేశాయి. మెలకువతో కలలు కంటూనే ప్రణాళికలు రూపొందించాడు. రెగ్యులర్గా బ్యాంకు అధికారులను కలుస్తూ కొంత రుణం వచ్చేలా చేసుకోగలిగాడు. బ్యాంకు రుణం వస్తుందనే నమ్మకంతో బంధువుల దగ్గర అప్పు తెచ్చాడు. అలా కింద మీద పడుతూ సొంతంగా ₹1 లేకపోయినా మొత్తానికి 16 లక్షలు కూడబెట్టాడు అనిల్ అగర్వాల్. తెలిసిన అన్ని మార్గాల ద్వారా పోగు చేసిన 16 లక్షల రూపాయల సొమ్ముతో 1976 మేలో షంషేర్ స్టెర్లింగ్ కంపెనీని సొంతం చేసుకున్నాడు అనిల్. ఈ సందర్భంగా సంతకాలు చేస్తున్న సమయంలో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని, అదే సమయంలో విజయ గర్వంతో నవ్వు కూడా ఆపుకోలేకపోయానంటూ ఆనాటి ఉద్వేగ భరిత క్షణాలను పంచుకున్నారు అనిల్ అగర్వాల్. మనం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తే తప్పకుండా కొత్త మార్గాలు కనిపిస్తాయి, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
మన ప్రయత్నాలకు తమ వంతు సాయం అందిస్తారు. నా విషయంలో ఇదే జరిగింది. మీరు ప్రయత్నించండి. ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో వ్యవహరిస్తే మన కలను సాకారం చేసేందుకు ఊహించని పద్ధతిలో ప్రకృతి కూడా సాయం చేస్తుంది. కాబట్టి కలలను నిజం చేసుకోనంటూ నేటి యువతలో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. దట్ ఈజ్ అనిల్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.